ఒంగోలు దొనకొండ రైల్వే లైన్ రాబోతున్నట్లు సమాచారం. మన ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్న ఒంగోలు దొనకొండ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఒంగోలు జిల్లా కేంద్రంగా ఉండగా దొనకొండ జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య నేరుగా రైల్వే మార్గం లేకపోవడంతో ప్రజలు రోడ్డు మార్గానికి పరిమితమవుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఒంగోలు దొనకొండ కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన ఎన్నో సంవత్సరాల క్రితమే ముందుకు వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఒంగోలు, చీమకుర్తి, తాళ్ళూరు, దర్శి ప్రాంతాల మీదుగా దొనకొండ వరకు సుమారు 87 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మార్గం నిర్మితమైతే ప్రకాశం జిల్లా తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. అలాగే చీమకుర్తి ప్రపంచ ప్రసిద్ధి గ్రానైట్ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచి భారీ మొత్తంలో గ్రానైటు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది. కొత్త రైల్వే లైన్ వస్తే గ్రానైటు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చులు తగ్గి పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. దొనకొండ ప్రాంతం చారిత్రకంగా కూడా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఇప్పటికే గుంటూరు, గుంతకల్లు ప్రధాన మార్గంలో ఉంది. ఇటీవల దొనకొండ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం కూడా ఈ ప్రాంత ప్రాధాన్యతను చూపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభం కాలేదు? ప్రధానంగా భూసేకరణ, నిధుల కేటాయింపు, ప్రయాణికుల మరియు సరకు రవాణా అంచనాలపై తుది ఆమోదాలు రావాల్సి ఉంది. గతంలో సర్వేలు జరిగినప్పటికీ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. కానీ తాజా పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 26 ప్రధాన రైల్వే ప్రాజెక్టుల కోసం రైల్వే శాఖ డిపిఆర్లు సిద్ధం చేస్తుండగా ఒంగోలు దొనకొండ కొత్త రైల్వే లైన్ కూడా ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం డిపిఆర్ తయారీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ రైల్వే లైన్ పూర్తయితే దర్శి, తాళ్ళూరు, చీమకుర్తి, దొనకొండ ప్రాంత ప్రజలకు ఒంగోలుతో నేరుగా రైల్వే అనుసంధానం ఏర్పడుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, రైతులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో రామాయపట్నం పోర్టు వంటి అభివృద్ధి ప్రాజెక్టులతో అనుసంధానం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రైల్వే ప్రాజెక్టుకు త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? ఒంగోలు దొనకొండ రైల్వే కల నిజమవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అభివృద్ధి వార్తల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.